పిఠాపురంలో లెక్కలు తారుమారు అయోమయంలో పవన్ కళ్యాణ్. ఎస్, ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడెప్పుడు రిజల్టా, ఆ రిజల్ట్ వచ్చేంత వరకు కూడా ఆగే పరిస్థితి కనబడతలేదు. బెట్టింగ్లు కూడా భారీ సంఖ్యలో నడుస్తున్నాయి. బెట్టింగులు పెట్టి మీ ఇల్లు, మీ ఒళ్ళు, మీ జేబులు గుల్లా చేసుకోవద్దనేసి సో చాలామంది ఒక అడ్వైజ్ చేస్తున్నారు. ఈ అడ్వైజ్ చేస్తే కూడా ఇంటలేర్లా బాబు అనేసి కొందరు షాపులో కనుక మనము కొన్ని వస్తువులు కొనుక్కుంటే బిల్లు వేస్తారు చూసారా, ఆ లెక్కన వేసి సోషల్ మీడియాలో ఒక అడ్వైజ్ ఇస్తున్నారు. అంటే మీరు పవన్ కళ్యాణ్ గెలుస్తాడనేసి భారీగా అంచనాలు వేసుకొని బెట్టింగులు కూడా అదే స్థాయిలో కడుతున్నారు. కానీ కొంచెం ఆలోచించండి, లెక్కలు ఏ విధంగా ఉన్నాయి. అసలు పిఠాపురంలో అన్నీ కూడా అంటే నోరు తెరిస్తే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పిఠాపురంలో అసలు ఎందుకు పోటీ చేశాడు అని అంటే అక్కడ కాపు ఓట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా గుండుగుత్తగా వచ్చి పడతాయని. కానీ కాపు ఓట్లే కాదు కదా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, సో చాలా వర్గాలకు సంబంధించిన ఉన్నాయి. బట్ ఈ లెక్కలు కూడా చూద్దాం. అయితే ఇదంతా కూడా నా ఓన్ ఇమాజినేషన్ కాదు, సోషల్ మీడియాలో హల్చల్ చేయడమే కాకుండా కొంతమంది పంపించినవి మేము ముందు పెడుతున్నాను. నేను మీ మంచి కోసమే మీన్స్ ఎవరైతే బెట్టింగ్లు కడుతున్నారో కొంచెం ఆచితూచి అడుగులు వేయండి అని చెప్పడానికి మాత్రమే ఇది. ఇప్పటికే అంటే ఏపీలో కూటమి గెలుస్తుందా లేకపోతే వైసీపీ గెలుస్తుందా, అదొకటే కాకుండా ఏ ప్రాంతంలో ఎవరు గెలుస్తారు, గెలిస్తే మెజారిటీ ఎంత, మంగళగిరిలో లోకేష్ గెలుస్తాడా, పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి ఎంత మెజారిటీ వస్తుంది, గెలుస్తాడా ఓడుతాడా, మెజారిటీ ఎంత వస్తుంది, ఎన్ని సీట్లు వస్తాయి, సో ఇలా రకరకాల వేరియేషన్స్లో బెట్టింగ్ పెడుతున్నారు. ఇంతకీ మీకు లెటర్కి సంబంధించి అంటే ఒకరు రాసి పంపించింది మీకు చూపిస్తాను. మీరు కూడా చాలామంది చూసుంటారు, బట్ మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. అంటే వాళ్ళు జనరల్గా అంటారు ఈ ఓట్లన్నీ పడేస్తాయి అని మాట్లాడుతుంటారు కదా, అది కాదు, ఈ తరహా లెక్కలు ఉన్నాయని చెప్తున్నారు. సో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి పోలింగ్ సో ఇది ప్లస్ ఎంత అయింది, టోటల్ ఓటర్స్ ఎంతమంది ఉన్నారు అనేదానికి 2,38,000 మంది ఓటర్లు ఉంటే పోలైన ఓట్స్ ఎన్ని ఉన్నాయంటే 2,04,800 ఓట్లు ఉన్నాయి. సో అర్థమవుతుంది కదా, ఓటర్స్ మొత్తం 2,38,000 ఉంటే పోలైన ఓట్స్ వచ్చేసి 2,04,800 ఓట్స్. సో దాంతోపాటుగా ఇక్కడ పెట్టారు చూడండి క్యాస్ట్ వారు మొత్తం ఓటర్లు, కాపుకు సంబంధించిన టోటల్గా చర్చ అంతా కూడా పిఠాపురం అనేసరికి కాపు ఓటర్లకు సంబంధించిన డిస్కషన్ ఎక్కువ జరుగుతుంది కదా. సో దానికి సంబంధించి చూస్తే పిఠాపురంలో కాపు ఓటర్లకు సంబంధించి చూస్తే 76,000 మంది, ఈ 76,000 మంది మొత్తం ఓటర్లు. పోలైన ఓట్లకు సంబంధించి ఎంత ఉంది అని అంటే 65,300 ఓట్లు పోలైన ఓట్లు. అంటే మొత్తంలో 76,000 ఉంటే పోలైన ఓట్స్ వచ్చేసి 65,300. సో ఇక్కడ పర్సంటేజ్ గీతమ్మకి పవన్కి అని చెప్పేసి ఇక్కడ వేశారు కదా, 25% అండ్ 75%. 25% ఈమెకి వంగా గీతకు వస్తే పవన్ కళ్యాణ్కి సంబంధించి 75% ఓటు ప్రకారం చూసుకుంటే 16,325 ఓట్లు వచ్చేసి ఈ వంగా గీతకు వస్తే పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చేసరికి ఓట్లు ఎన్ని ఉన్నాయనంటే 48,975 ఓట్లు. ఏది ఈ కాపు పోలైన ఓట్లు ఉన్నవి మొత్తం ఓట్లు ఎన్ని అనేది చూసుకుంటే వేరియేషన్ చాలా ఉంది కదా. కేవలం 16,325 ఓటు మాత్రమే వంగా గీతకి వచ్చే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్కి వచ్చేసి 48,975 ఓట్లు వచ్చే అవకాశం ఉందని ఇచ్చారు. ఇక సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ బీసీలకు సంబంధించి ఎంత ఉంది అని అంటే 95,000 ఓట్లు ఉన్నాయట. దాంట్లో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. ఏంటి ఇప్పుడు శెట్టి బలిజ కావచ్చు, పద్మశాలి, యాదవులు, సో తర్వాత ఈ బలిజలోనే నాడు బలిజ, వెలమ, క్షత్రియులు, నాయి బ్రాహ్మణులు, రజకలు, పెరికలు, కంసాలి, కుమ్మరులు, ఉప్పర్లు, సో ఇంతమంది ఈ అంతా కూడా ఈ బీసీ కేటగిరీలోకి వచ్చేవాళ్ళు. టోటల్ ఓట్స్ ఎంత ఉన్నాయి బీసీలకు సంబంధించి 95,000 ఓట్లు ఉంటే పోలైన ఓట్స్ ఎన్ని ఉన్నాయనంటే 81,700 ఓట్లు పోలైనే ఉన్నది. ఇది ఇంతవరకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్. ఇందులో ఎవరెవరు ఎంత షేర్ చేసుకున్నారనేది వాళ్ళ ఒపీనియన్స్ ప్రకారము ఈ లెక్కలు వేశారని చెప్పొచ్చు. ఇంతవరకు కరెక్ట్ ఇన్ఫర్మేషనే. ఇక్కడికి వచ్చేసరికి ఏమిచ్చారు 55% అంటే షేరింగ్ పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే ఎంత వచ్చిందంటే 55% ఏమో వంగా గీతకు వస్తే 45% ఇక్కడ పవన్ కళ్యాణ్కి ఇచ్చారు. ఇందులో ఎన్ని బీసీలో ఉన్న అన్ని వర్గాలకు సంబంధించిన ఓట్లు ఇవి. ఓటు ప్రకారం ఓట్లు మనం ఒకసారి క్యాల్కులేట్ చేసి వాళ్ళు ఇచ్చింది ఎంత ఇచ్చారు 45,000 ఏమో వంగా గీతకి ఇచ్చారు, 36,700 ఓట్లు వచ్చేసి పవన్ కళ్యాణ్కి ఇచ్చారు. ఇది బీసీలకు సంబంధించి.
ఇక ఇదే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఓట్స్ అంటే దీని చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ మెయిన్గా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినదేమో వైసీపీకి పడే అవకాశం ఉంటుంది. కాపు ఓట్లు ఎక్కువ శాతంగా గుండు కుత్తగా అంతా కూడా పవన్ కళ్యాణ్కి. సో ఇక్కడ బీసీకి వచ్చేసరికి కూడా బాగానే ఇద్దరు కూడా షేర్ చేసుకోవడం జరిగింది ఓట్లు వీళ్ళు ఇచ్చిన ప్రకారం చూస్తే. ఇక రెండోది ఇక్కడ ఉన్న ఓట్లు ఎంత ఉన్నాయంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి మొత్తము 46,000 ఓట్లు ఉంటే పోలైన ఓట్లు వచ్చేసి 39,560 ఓట్లు ఉన్నాయి పోలైన ఓట్ల విషయానికి వస్తే. దీంట్లో 80% వచ్చేసరికి వంగ గీతకి ఇచ్చారు, 20% మాత్రం పవన్ కళ్యాణ్కి ఇచ్చారు. అంటే ఎంత 31,650 ఓట్లు ఉన్న పోలైన ఓట్లు వచ్చేసి 39,560 ఓట్లు అయితే వంగ గీతకు వీళ్ళు ఇచ్చిన ఓట్లు ఎన్ని అంటే 31,650 ఓట్లు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చేసరికి ఎంత ఇచ్చారు 7,910 ఓట్లు మాత్రం ఇచ్చారు. ఏది ఈ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఓట్ల విషయం చూస్తే. ఇక రెండోది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లకు సంబంధించి చూస్తే టోటల్గా ఇక్కడ ఉన్న ఓట్లు వచ్చేసి 13,500 ఓట్లు కానీ ఇచ్చారు. సో పోలైన ఓట్లకు సంబంధించి ఎంత 11,600 ఓట్లు ఇచ్చారు. ఇక పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే వంగా గీతకు వచ్చేసి ఈ 80%, పవన్ కళ్యాణ్కి వచ్చేసరికి 20%. ఓట్ల విషయం చూస్తే మనం ఒకసారి 9,600 ఓట్లు వంగా గీతకి, 2,000 ఓట్లు మాత్రం పవన్ కళ్యాణ్కి. టోటల్గా ఇక్కడ పోలైన ఓట్లు ఎంత ఉన్నాయి 11,600 ఓట్లు. ఇక దాని తర్వాత ఇక్కడ ఈ ఓట్స్ కూడా ఇచ్చారు చూడండి, బ్రాహ్మణ వైశ్య క్షత్రియ ఓట్లకు సంబంధించి. దీంట్లో వీళ్ళకు ఉన్న ఓట్లు ఎన్ని ఉన్నాయంటే టోటల్గా ఉన్న ఓట్లు 5,500 ఓట్లు అయితే పోలైన ఓట్లు వచ్చేసి 4,600 ఓట్లు. దీంట్లో 30% వచ్చేసి వంగా గీతకు, 70% వచ్చేసి పవన్ కళ్యాణ్కి, 1,400 ఓట్లు వచ్చేసి ఈమెకు పడినట్లుగా ఇచ్చారు. అలాగే పవన్కి వచ్చేసి 3,200 ఓట్లు పోలైనట్టుగా అంటే అతనికి వచ్చినవి చూపిస్తున్నారు వీళ్ళు. ఇక ముస్లింలకు సంబంధించి ఉన్న ఓట్లు ఎంత ఉన్నాయంటే 2,000 ఓట్లే ఉన్నాయట. ఇందులో 1,750 మాత్రమే పోలైనవి. 90% వచ్చేసి వంగా గీతకి, 10% అంటే ఈ ఉన్న ఓట్లలో ఏవైతే 2,000 ఓట్లలో ఏ పర్సెంట్ ఎంత 1,600 ఓట్లకు కానీ వంగా గీతకు వస్తే జస్ట్ 150 ఓట్లు మాత్రమే తినకొచ్చినట్టు వీళ్ళు ఇచ్చారు. ఇక ముస్లింలు అదే ముస్లిం లాస్ట్కి వచ్చేసరికి టోటల్ ఎంత వచ్చింది 2,38,000, పోలైనవి 2,04,510. సో ఇక్కడికి వచ్చేసరికి వంగా గీతకు వచ్చేసరికి 1,05,575 ఓట్లు ఈమెకు వచ్చినట్టుగా రాబోతున్నాయని చెప్తున్నారు, వచ్చినాయని. సో రాబోతున్నాయి పవన్ కళ్యాణ్కి వచ్చేసరికి 98,935. సో మొత్తం ఎంత ఇస్తున్నారు గీతమ్మ మెజారిటీతో విన్ ఎంత అవుతారని ఇచ్చారు 6,640 ఓట్లతోటి ఇచ్చారు. సో చివరిగా ఒకటి ఏం చెప్తున్నారు, దయచేసి బెట్టింగ్ కాయవద్దు చివరిగా చెప్తుంది. సో ఎవరి ఒపీనియన్ వాళ్ళది. చాలా వరకు ఇదే మనకు ఈ ఓట్ల రివర్స్లో వేసి కూడా సర్క్యులేట్ చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ 30,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తున్నారు అనేసి. ఎవరు గెలిచినా అంటే నిజంగానే పవన్ కళ్యాణ్ గెలుస్తాడని బెట్టింగ్ వేసుకున్న వాళ్ళు గెలిస్తే పర్వాలేదు, ప్రాబ్లం లేదు. కాకపోతే గెలవకపోతే ఏంటి అని అంటే కత్తి మీద సాము ఎప్పుడూ చేయొద్దని చెప్తారు. బాగా ఉన్న వాళ్ళకి, బాగా బలిసిన వాళ్ళకి ఏమీ కాదు ఏ బెట్టింగులు కట్టినా. కానీ అభిమానంతో బెట్టింగులు కడతా ఉంటారు. ఓటింగ్ అంటే ప్రజలు ఎలాంటి తీర్పిస్తారనే విషయం లేదు. అటు ఇటుగా తారుమారైతే జేబులు గుల్లయ్యే అవకాశం ఉంటాయి. కాబట్టి ఇలాంటివి ఎన్నో కూడా సోషల్ మీడియాలో ఎందుకంటే కనీసము అర్థమవుతాదేమో వీళ్ళకంటే మీరు ఏదైతే కాపు ఓట్లకు సంబంధించి గుండు గుత్తగా పడతాయి అన్నప్పుడు ఇక్కడ వేరియేషన్ కూడా ఎందుకంటే స్ప్లిట్ ఎంతగా అవుతున్నాయి, ఏ రకంగా అవుతున్నాయి, ఇది అటు కావచ్చు ఇటు కావచ్చు. బట్ ఒక అవేర్నెస్ కలగజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఈ 6,640 ఓట్లు అనేవి అటు కావచ్చు ఇటు కావచ్చు. కానీ బెట్టింగ్లతో జీతాలు తలకిందులయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి 1%, 99% గెలవచ్చు అంటారు. కానీ 1% 1%తో కూడా అంచనాలన్నీ కూడా ఫలితాలు తారుమారైనప్పుడు రాజకీయ నాయకుల జీవితాలు బాగానే ఉంటాయి, వాళ్ళకు వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ సదరు ఎటొచ్చి పాపము అమాయకులు బలి కాకూడదు అనేసి చాలామంది. కానీ బట్ నాకు ఇదొకటి ఎందుకు నేను ఇంతగానో చెప్పానంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఇట్లా ఉండే అవకాశం కూడా ఉండొచ్చు.
ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఇట్లా ఉండొచ్చు అనేసి ఒక లెక్కల వారీగా వేసి ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎన్ని పోలైనాయి, ఎవరికి ఎన్ని వచ్చే అవకాశం ఉందనేది. సో చూసినప్పుడు నేను చాలా చూశాను, కానీ ఇదొకటి నాకు ఎందుకో కొంచెము అరే బెట్టింగ్లు ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో పెట్టిన వాళ్ళకో మీ జీవితాలు మాత్రము ఆగం కావద్దనేసి చివరిలో ఒక మాట పెట్టాడు, దయచేసి బెట్టింగ్ కాయవద్దనేసి. నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను. ఈ వేల కోట్ల బెట్టింగ్లు జరుగుతున్నాయి. నేను మళ్ళీ చెప్తున్నా, ఉన్నవాడికి ఏమి కాదు, అధిక సొమ్ము ఉన్నవాడికి బలిసినోడికి ఏమీ కాదు, కానీ పాపం అంతంత మాత్రము సామాన్యులు ఏదో అభిమానంతోటో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అభిమానమో, లేకపోతే చంద్రబాబు నాయుడు అభిమానమో, ఇలా రకరకాలు ఉంటాయి. ఆ రకంగా కడితే ఏమవుతుందంటే ఇది టోటల్గా అభిమానం కాదు, ప్రజలిచ్చే తీర్పు మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఆచితూచి చేయండి. ఎందుకంటే 1వ తారీఖున సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దాన్ని బట్టి ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ఆ ఎగ్జిట్ పోల్స్ కూడా అంచనాలు తారుమారు. ఎందుకంటే ఒకవేళ కూటమికి ఇచ్చినా, లేదు వైసీపీ గెలుస్తుందని ఇచ్చినా, ఏదున్నా కూడా ఒక్కొక్కసారి ఏమైందంటే అంచనాలు తారుమారయ్యే దాఖలాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి బీ కేర్ఫుల్ బెట్టింగ్ కాసే వాళ్ళందరూ కూడా.